ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కోటా శ్రీనివాసరావు. అయితే హైదరాబాద్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. 1942 జూలై 10న జన్మించారు కోటా శ్రీనివాసరావు. 750కి పైగా చిత్రాలు నటించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్ని పోషించారు ఆయన. 1999 నుంచి 2004లో విజయవాడ తూర్పు బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేసే అనుభవం ఉంది. ఎటువంటి పాత్రలైనా అట్లాగే పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైనటువంటి నటనతో అందరిని మెప్పించేవాడు. అది విలన్ అయినా, పోలీస్ పాత్ర అయినా, హీరో అయినా, కమెడియన్ అయినా, ఆఖరికి కొన్ని సందర్భాల్లో లేడీ గెటప్స్లో కూడా అందరిని అలరించారు కోటా శ్రీనివాసరావు. నిజంగా ఆయన గురించి ఇప్పుడప్పుడే చెప్తే ఒక చిన్న విషయంలో ముగిసేది కాదు. కొన్ని పుస్తకాలు రాయొచ్చు. అటువంటి ఒక విలక్షణమైనటువంటి నటన. ఏ రోజు కూడా ఈ పాత్ర నటించనని ఎప్పుడు కూడా ఏ దర్శకుడితో కానీ ఏ నిర్మాతతో కానీ చెప్పిన దాఖలాలు లేవు. సో కోటా శ్రీనివాసరావు లేనటువంటి ఈ విషయం ఒక్కసారిగా టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది, కన్నీటి పర్యంతమైంది. కోటా శ్రీనివాసరావు చాలా విలక్షణ నటుడు. నిజంగా ఏంటంటే 750కి పైగా సినిమాలు చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. 750కి పైగా సినిమాలే కాకుండా 1999లో రాజకీయంలో కూడా వచ్చి తూర్పు విజయవాడ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందారు. ఆయన చేసిన సినిమాలు, ఆయన నటనలు, ఆయన యొక్క పాత్రలు, ఎక్కడెటువంటి సన్నివేశమైన రీసెంట్గా ఆయన ఒక టీవీ షోలో కూడా కమెడియన్ అలీతో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు బహుశా ఇది నా చివరి షో అయి ఉంటుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు. నిజంగా అప్పటికే ఆయనకి మాట్లాడడానికి కూడా వీలు పడడం లేదు, అటువంటి తీవ్రమైన అనారోగ్య బారిన పడిపోయారు. సో ఆయన తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, సో 4 భాషల్లో 5 భాషల్లో, తెలుగుతో కలిపి 5 భాషల్లో కూడా నటించారు ఆయన. జూలై 10, 1942 కంకిపాడు విజయవాడ మద్రాస్ ప్రెసిడెన్సీ, అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 1942లో జన్మించారు ఆయన. ఆ తర్వాత 1978లో తన సినీ రంగ ప్రవేశాన్ని ప్రారంభించారు. మొదటి చిత్రం ఆయన చేసింది ప్రాణం ఖరీదు అనేటువంటి చిత్రంలో 1978లో ఆయన ప్రారంభించారు, సినీ రంగ ప్రవేశం చేశారు. సో సుమారుగా 750 ఫిలిమ్స్లో నటించారు. సో చాలా విలక్షణ నటుడిగా అద్భుతమైన పాత్రల్ని ఆయన చేస్తూ ఉండేవారు. అద్భుతమైన పాత్రలు, అది ఏ పాత్ర అయినా, ఎటువంటి నటన అయినా ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా పరకాయ ప్రవేశం చేసి దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి ఒక అలరించేటువంటి తత్వాన్ని ఆయన అవలంబించుకున్నారు. సో అది పోలీస్ పాత్ర అయినా, విలన్ అయినా, ఆ తర్వాత ఆయన ఎటువంటి కమెడియన్ అయినా, లేడీ గెటప్స్ అయినా కూడా. సో ప్రస్తుతానికి ఆయన నటన గురించి పెద్దగా మనం అంతటి విషయాలు కూడా మనం మాట్లాడలేము, అంతటి స్థాయి కూడా కాదు. బికాజ్ నిజంగా చాలా గొప్ప నటుడు. ఇక మీరు చూస్తున్నారు బండ్ల గణేష్తో ఆయన దిగినటువంటి ఈ ఫోటో చాలా చివరి ఫోటోగా తెలుస్తోంది. అది చివరి ఫోటో. సో ఆయన నటించినటువంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు, దాంట్లో కొన్ని నోటబుల్ ఫిలిమ్స్, కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలకు సంబంధించి చూస్తే ప్రతిఘటన, శివ, గాయం, హలో బ్రదర్, మణి, గణేష్, అతడు, బొమ్మరిల్లు, లీడర్, రక్త చరిత్ర, అత్తారింటికి దారేది, ఈ అన్ని సినిమాల్లో కూడా అద్భుతంగా నటించారు కోటా శ్రీనివాస్. ఇక ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది, ఇండియాస్ 4th హైయెస్ట్ సివిలియన్ హానర్ 2015లోనే ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ కారణంగా 2015లోనే పద్మశ్రీ అందుకున్నారు కోటా శ్రీనివాసరావు. ఇక 9 నంది అవార్డులు, 1 కాదు 2 కాదు, ఏకంగా 9 నంది అవార్డును అందుకున్నారు ఆయన. బెస్ట్ విలన్గా, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా, సో 9 నంది అవార్డులు అందుకున్నారు. ఇంకా 2012లో కృష్ణం వందే జగద్గురుం సినిమాలో కూడా సైమా అవార్డుని అందుకున్నారు ఆయన. సో ఈ రకంగా 1 కాదు 2 కాదు, కొన్ని 10ల సంఖ్యలో అవార్డులు అందుకున్నారు. 83 ఏళ్ల వయసులో తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడిపోయి కోటా శ్రీనివాసరావు మరణించడం జరిగింది. సో జూలై 13, 2025 ఈ రోజున ఆయన తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. సో ప్రస్తుతానికి కోటా శ్రీనివాసరావు లేనటువంటి ఆ వార్త అందరినీ కూడా ఒకసారిగా కలవరపాటు గురి చేస్తుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకి ఇది ఒక తీరని లోటుగానే భావించాలి. బికాజ్ ఎటువంటి పాత్ర అయినా, ఇప్పుడున్నటువంటి యాక్టర్స్లో
హీరోగా చేయాలనుకుంటే కేవలం హీరోలకే పరిమితం అవుతున్నారు. కానీ కోట శ్రీనివాసరావు హీరోగా కూడా చేశాడు. ఆ తర్వాత హీరోలు మళ్ళీ సైడ్ క్యారెక్టర్ లేకపోతే సైడ్ ఆర్టిస్ట్గా చేయాలంటే కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంత 5 పదుల వయసు వచ్చినా లేకపోతే 7 పదుల వయసు వచ్చినా కూడా ఇంకా చాలామంది కొంతమంది ఆయనతో పాటుగా సరిసమానంగా పనిచేసిన వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా హీరోగానే చేద్దామనేటువంటి మాటే మాట్లాడుతున్నారు. కానీ ఆయన హీరోగా చేశాడు, విలన్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, సపోర్టింగ్ క్యారెక్టర్లో చేశాడు, లేడీ గెటప్లో కూడా చేశాడు. పాత్ర ఏదైనా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో ఉన్నారంటే ఇక సినిమా బ్లాక్ బస్టర్ బంపర్ హిట్. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారిద్దరు కామెడీనైనా ఆ రకంగానే పండించగలుగుతారు. వారిద్దరి కాంబినేషన్ నిజంగా అద్భుత అన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ కామెడీనైనా అలాగే పండించగలుగుతారు. వాళ్ళిద్దరూ ఎమోషన్ ఆ రకంగానే పండించగలుగుతారు, విలనిజమైన ఆ రకంగానే పండించగలుగుతారు. అటువంటి ఒక సూపర్ డూపర్ కాంబో వారిద్దరిది కూడా. సో రీసెంట్గా ఒక టీవీ షోలో అలీతో పాటుగా ఇద్దరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ నిజంగా ఆ వీడియో ఆ షో టెలికాస్ట్ అయిన తర్వాత చూసిన వారంతా కూడా డెఫినెట్గా కొంత వారి యొక్క నటనని గతంలో చూసినా లేకపోతే వారి సినిమాని పరిశీలించినా కూడా డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సిందే. అటువంటి ఎమోషనల్ వర్డ్స్. మా ఇద్దరి లైఫ్ ఒకటే, నా కుమారుడు చనిపోయాడు, అటు బాబు మోహన్ కుమారుడు కూడా చనిపోయాడు. ఇద్దరు సేమ్ ఇన్సిడెంట్ కారణంగా ఇద్దరు కూడా యాక్సిడెంట్లోనే మరణించారు. నేను రాజకీయాల్లోకి చాలా చురుగ్గా వెళ్దామని వచ్చాను, కానీ నేను ఎదగలేకపోయాను. బాబు మోహన్ మాత్రం మంత్రి వరకు వెళ్ళగలిగాడు. వాడు చాలా గొప్పోడు అన్నట్టుగానే బాబా బాబా అని పిలుస్తూ మాట్లాడుకున్నారు ఆ ఇంటర్వ్యూలో. జనరల్గా కూడా వీరిద్దరు ఎక్కువ అటువంటి క్యారెక్టర్సే చేస్తూ ఉండేవారు, బావా లేదంటే అన్న అనేటువంటి క్యారెక్టర్సే. సో ఇప్పటికీ కూడా కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్ అనేవి మర్చిపోలేము. స్టిల్ ఇప్పుడు ఆయన సినిమాల్లోకి యాక్ట్ చేసినా కూడా అట్టే చూస్తూ ఉండిపోతాం. అంటే ఒకసారి ఆయన క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశారంటే అద్భుతంగా నిజంగానే ఆ క్యారెక్టర్లో నిజంగా ఆయన రోల్ ప్లే చేసి ఆయన క్యారెక్టర్ కనుక పండించాల్సి వస్తే మన కళ్ళ ముందు నిజంగా ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అన్నట్టుగానే అటువంటి విధంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. సో 1978లో ప్రాణం ఖరీదు అనేటువంటి సినిమా ద్వారా అటు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఇక ఆ తర్వాత 750 సినిమాలు చేశారు. వర్సటైల్ రోల్స్, ఎటువంటి క్యారెక్టర్ అయినా, విలినియస్ రోల్స్ అయినా, క్యారెక్టర్ రోల్స్ అయినా, కామెడీ రోల్స్ అయినా, తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయినా, పేరెంటల్ రోల్స్, సో తండ్రి పాత్ర, ఇంకేదైనా పాత్ర, ఎటువంటి పాత్రలైనా కూడా అద్భుతంగా రాణించేవాడు. సో నోటబుల్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి. సో ఇప్పటివరకు చేసినటువంటి కొన్ని నోటెడ్ ఫిలిమ్స్ మళ్ళీ మీకు చెప్తాను నేను. ప్రతిఘటన, శివ, మణి, గాయం, హలో బ్రదర్, గణేష్, అతడు, బొమ్మరిల్లు, లీడర్, రక్త చరిత్ర, దూకుడు, అత్తారింటికి దారేది, ఇటీవల కాలంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఆయన నటించారు. ఇక తమిళ్లో కూడా ఆయన అద్భుతంగా తన నటన ప్రదర్శించారు. తమిళ్లో 2003లో సామి అనేటువంటి ఆ సినిమా ద్వారా తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దాంట్లో విలన్ పాత్రలే పోషించారు ఎక్కువగా తమిళ్లో. సర్కార్, ఖో, తాండవం, సామి, స్క్వేర్, ఇవన్నీ కూడా ఆయన నటించినటువంటి తమిళ్ సినిమాలు. ఇక హిందీలో ప్రతిఘాట్ అనేటువంటి సినిమా 1987లోనే ఆయన నటించారు. బాగి అనే సినిమా ద్వారా 2016లో హిందీలో నటించారు. ఇక కన్నడలో కూడా లేడీ కమిషనర్ సినిమాలు నటించారు ఆయన. తర్వాత కబ్జా అనేటువంటి సినిమాలో కూడా రీసెంట్గా 2020లో వచ్చిన కబ్జా అనే సినిమాలో కూడా ఆయన నటించారు. సో ఇక అవార్డుల గురించి మాట్లాడకుండా ఒకసారి మీరు ఫోటో చూడండి. చివరిగా బండ్ల గణేష్తో దిగినటువంటి ఆ ఫోటోలో మీరు కోట శ్రీనివాసరావుని గమనించండి. ఆయన కాళ్ళకి పూర్తిగా కూడా ఆయన కాళ్ళు గమనించండి ఒకసారి. నిజంగా చాలా తీవ్రమైన అనారోగ్య బారిన పడిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన కాళ్ళు గమనించండి. ఒక కాలుకేమో కంప్లీట్గా పట్టి వేస్తుంది, ఇంకోవైపు కాలుకి మొత్తం కూడా కొంచెం అది నేను బ్రీఫ్ చేయలేకపోతున్నాను మీకు, ఐఎమ్ సారీ. ఎస్ డయాబెటీస్ సమస్యతో ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో షుగర్ వ్యాధితో ఆయన బహుశా ఇబ్బంది పడి ఉంటుంటాడు. అటువంటి విధంగానే అక్కడ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే నేను బ్రీఫ్ చేయలేకపోతున్నాను ఆయన అనారోగ్య బారిన సిచ్యువేషన్, ఆ ఫొటోస్ని ఒకసారి మీరు చూడండి. సో కోట శ్రీనివాసరావు పైన మీరైన సినిమాలు చూసే ఉంటారు. సో మీ కండోలెన్సెస్ని మీరు ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే అంశాన్ని ఒకసారి కామెంట్ చేయండి. నేను కామెంట్స్ని చదువుతాను.
నేను మీ కామెంట్స్ చదువుతాను. బికాజ్ విలక్షణ నటుడు, డెఫినెట్గా మనం ఎవరం కూడా ఆయన నటన గురించి మాట్లాడేటువంటి స్థాయి కాదు. ఆయన నటించిన సినిమాలు 750 సినిమాలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఒకప్పుడు ఆ సినిమాలో హీరోల కంటే కూడా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అది కోట శ్రీనివాసరావు అయినా, బాబు మోహన్ అయినా, బ్రహ్మానందమైనా హీరోతో సరిసమానంగా పోటీపడేవారు. వాళ్ళ కామెడీతో హీరోతో సరిసమానంగా పోటీపడి వాళ్ళు కూడా వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రదర్శనని ఇస్తూ ఉండేవారు. సో కోట శ్రీనివాసరావు అనే పేరు రాగానే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక్కడ సువర్ణ వనం రెస్ట్ ఇన్ పీస్ అని కన్నీళ్లు పెడుతూ కామెంట్ చేశారు. సో హెలెన్ రోజ్ రిప్ అంటూ కామెంట్ చేశారు. సో మీరు కామెంట్ చేయండి. కోట శ్రీనివాసరావు మరణం తర్వాత నిజంగా అటు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక తీరని లోటుగా భావించాలి.